చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో దాదాపు గత 15 రోజులుగా తిష్ట వేసి ఉన్న ఒంటరి ఏనుగు స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపరను కొనసాగిస్తుంది. దీంతో స్థానికంగా పండిస్తున్న వరి, మామిడి, కొబ్బరి, ఇతర పంటలపై తీరని కష్టనష్టాలు ఎదురవుతున్నట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం స్థానికంగా పండిస్తున్న మామిడి, కొబ్బరి, వరి పంటలపై ఒంటరి ఏనుగు దాడి చేసినట్లు స్థానిక రైతులైన రామచంద్ర నాయుడు, రాజేంద్ర, సుధాకర్, నాగరాజ, గురుస్వామి, బాలచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. వీరు పండిస్తున్న కొబ్బరి, మామిడి, వరి, అలసంద, రాగి పంటలను ఒంటరి ఏనుగు తొక్కి తిని ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ఈ ఒంటరి ఏనుగును కూడా దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు వాపోతున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఏనుగుల గుంపులాగే దీన్ని కూడా మండలం నుండి దూర ప్రాంతాలకు తరమేయాలని వారు పదే కోరుతున్నారు. అంతేకాక ఒంటరి ఏనుగు తొక్కి తినేసిన పంటకి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని వారు ఈ సందర్భంగా స్థానిక అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.